వెల్కమ్ టు ది లియో. నిన్న టీడీపీ జనసేన బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ప్రజాగళం సభ అయితే సూపర్ సక్సెస్ అయిందని చెప్పొచ్చు. ఈ మధ్యకాలంలో నిర్వహించినటువంటి అతి భారీ సభగా చెప్పుకోవచ్చు. ఈ ఒక్క సభతో జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన సిద్ధం సభలన్నీ కూడా కొట్టుకుపోయే పరిస్థితి. ఎందుకంటే జనం రాక గ్రీన్ మ్యాట్ ఎఫెక్ట్తో జగన్మోహన్ రెడ్డి జనం వచ్చినట్టుగా చూపించుకున్నాడు ప్రజలందరికీ, మనందరికీ తెలుసు. నిన్న నిర్వహించినటువంటి ఈ ప్రజాగళం సభకు దాదాపుగా 5 లక్షల మందికి పైగా వచ్చారని ఒక అంచనా. ఇంకొక 1 లక్ష మంది బయట రోడ్ల మీద ఆగిపోయిన పరిస్థితి. పోలీసులు సహకరించకపోవడంతో వాళ్ళంతా లోపల రావడానికి కూడా ఇబ్బంది పడ్డారు. ఇక 2014 సీన్ రిపీట్ చేస్తూ అప్పుడు ఎప్పుడైతే విభజిత ఆంధ్రప్రదేశ్ తరువాత తొలిసారిగా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్, మోడీ ముగ్గురు జతగట్టారు. ఇప్పుడు తాజాగా మళ్ళీ 10 ఏళ్ల తరువాత తాజాగా అయితే మరొకసారి జతగట్టడం జరిగింది. అప్పుడు జతగట్టినా ఇప్పుడు జతగట్టినా రాష్ట్ర అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా వారి ముగ్గురు కూడా కలిశారు. నిన్న నరేంద్ర మోదీ కూడా తన మాటల్లో అయితే ఇదే చెప్పడం జరిగింది. అవినీతి ప్రభుత్వం, ఈ ప్రభుత్వం అనేది పూర్తిగా అవినీతిలో కూరుకుపోయింది. మంత్రులు ఎక్కడైనా సరే అభివృద్ధిలో పోటీ పడాలని చూస్తారు, కానీ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ మంత్రులు అవినీతిలో పోటీ పడ్డారు. సో ఇలాంటి అవినీతి ప్రభుత్వాన్ని గద్దె దించకపోతే రాష్ట్రం అంధకారంగా మారిపోతుందని చెప్పడం జరిగింది. వికసిత భారత్ అనేది నా ప్రధాన లక్ష్యం, అలాగే వికసిత ఆంధ్రప్రదేశ్ కూడా నా లక్ష్యం. ఖచ్చితంగా రేపు ఎన్డీఏ ప్రభుత్వం గెలిచిన తరువాత తెలుగుదేశం పార్టీకి అలాగే ఈ కూటమికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి నరేంద్ర మోదీ అయితే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎందుకు చంద్రబాబు గారు కలవాల్సి వచ్చింది అనే అంశాలను కూడా ఈ సందర్భంగా మనం ఒకసారి చర్చించుకోవాలి. 2014లో అప్పుడు బీజేపీకి ఏదో ఓట్ షేర్ ఉందని కాకుండా కేంద్రంలో బీజేపీ గెలిస్తే రాష్ట్రానికి అవసరం కాబట్టి ఆ రోజు కలవటం జరిగింది. ఆ రోజు ఎన్డీఏ కూటమిలో కలిశారు కాబట్టే 2014లో చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేయటానికంటే ముందే పోలవరం విలీన మండలాలైనటువంటి 7 మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలపడం జరిగింది. వాస్తవానికి ఆ విషయం అంత ఆషామాషి వ్యవహారం కాదు, కానీ చంద్రబాబు గారు విలీన మండలాలను కలిపిన తరువాతే ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పి కలిపినట్టుగా ప్రకటించిన తరువాతే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కాబట్టే నేడు పోలవరం 72% ఆయన పూర్తి చేయగలిగారు. అదే ఒకవేళ తెలంగాణ భాగంలో గల మండలాలు ఉండుంటే ఖచ్చితంగా పోలవరం నిర్వాసితుల విషయంలో కొంత భేదాభిప్రాయాలు వస్తాయి. పక్క రాష్ట్రం అడ్డుకుంటే ప్రాజెక్ట్ నిర్మాణం కూడా సాధ్యపడే అంశం కాదు. సో ఇలాంటి అనేక అవసరాలు తరువాత అమరావతికి నిధులు తీసుకురావడానికి కానివ్వండి, పోలవరానికి నిధులు కానివ్వండి ఆ తర్వాత వచ్చాయి అంటే కేవలం నరేంద్ర మోదీ గారితో ఆ రోజు జతకట్టడం వల్లే. సరే, తర్వాత జరిగిన పరిణామాల్లో బయటికి రావడం జరిగింది అనుకోండి. ఇప్పుడు మరొక్కసారి ఆంధ్రప్రదేశ్ రాజధాని లేని రాష్ట్రంగా మారిపోయింది. నిన్న నరేంద్ర మోదీ కూడా చెప్పింది అదే, అభివృద్ధి జరగలేదు, పోలవరం రాలేదు, మీకు అమరావతి లేకుండా పోయింది. సో మొత్తంగా ఆంధ్రప్రదేశ్ అనేది అంధకారంలోకి వెళ్ళిపోయింది. అమరావతి లాంటి ఒక అద్భుత నగరాన్ని నిర్మించాలంటే ఖచ్చితంగా కేంద్ర సహాయ సహకారాలు కావాలా. పోలవరం లాంటి ప్రాజెక్టు నిర్మించాలంటే కేంద్ర సహాయ సహకారాలు కావాలా. లేని పక్షంలో పనులు అనేది వేగంగా ముందుకెళ్ళవు. రాష్ట్ర ప్రభుత్వమే అన్ని పూనుకుని చేయాలంటే పనులు అనేవి వేగంగా వెళ్ళవు. అలాగే ఇప్పటికీ అనేక విభజిత హామీలకు సంబంధించి అనేక లోటుపాట్లు నేటికి కొనసాగుతూనే ఉన్నాయి. అలాగే కేంద్ర సపోర్ట్ లేదే కొన్ని సెంట్రల్ ఇన్స్టిట్యూట్లు వచ్చే అవకాశం ఉండదు. నిన్న నరేంద్ర మోదీ గారు మాట్లాడుతూ ఏపీకి ఇచ్చినటువంటి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ల గురించి కూడా ఆయన ఒకసారి గుర్తు చేసుకోవడం జరిగింది. సో కాబట్టి అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలంటే కేంద్ర సహాయ సహకారాలు కూడా ఉండాలి. ఈ నేపథ్యంలోనే నరేంద్ర మోదీతో జట్టుకట్టినట్టుగా అయితే తెలుస్తుంది. ఇక ఇదే సమయంలో చంద్రబాబు గారు కూడా మాట్లాడటం జరిగింది. నరేంద్ర మోదీ గారి సాక్షిగా రాష్ట్రంలో 5 ఏళ్ల పాటు అరాచక పాలన సాగింది. ప్రతిపక్షాల మీద దాడులు, దౌర్జన్యాలు తప్ప రాష్ట్రంలో అభివృద్ధి అనేది జరగలేదు. దాదాపు 20 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్లారు. కాబట్టి దీన్ని గాడిలో పెట్టాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి స్వయంగా నరేంద్ర మోదీ గారు ఎదురుగుండానే చెప్పడం జరిగింది. అలాగే మా పార్టీలు వేరైనప్పటికీ మా అజెండా మాత్రం ఒక్కటే. ఎందుకంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఒకే ఒక లక్ష్యంతో ముగ్గురు ఏకతాటి మీదకి వచ్చాం. అవినీతి ప్రభుత్వాన్ని సాగనంపి అభివృద్ధి ప్రభుత్వాన్ని ఎంచుకోవాలి అంటే ఖచ్చితంగా మా కలయిక ఇప్పుడు రాష్ట్రానికి అవసరం. ఆ ఉద్దేశంతోనే కలిశామని చెప్పి చెప్పడం జరిగింది. ఇక పవన్ కళ్యాణ్ కూడా ఒక ఇంత ఉద్వేగభరిత ప్రసంగం అయితే చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక అవినీతి పరుణ్ణి, అలాగే ఒక సారా వ్యాపారిని, జగన్మోహన్ రెడ్డి ఒక సీఎం కాదు, ఒక సారా వ్యాపారి. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి తానే మద్యం అమ్ముతున్నాడు, అందులో అక్రమంగా 1000 కోట్లు సంపాదించి దోచుకుంటున్నాడు. కాబట్టే నేను ఆయన్ని సారా వ్యాపారి అన్నానని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే తీవ్ర విమర్శలు అయితే చేయడం జరిగింది. సో పవన్ కళ్యాణ్ కూడా చెప్పింది ఒకటే, ఈ అరాచక పాలనను అంతమొందించాలి అంటే
ఈ మా కూటమి కలయిక అనేది ఖచ్చితంగా అవసరం. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా కూటమి కలిసింది తప్ప ఇందులో రాజకీయ ప్రయోజనాలు ఏవి కూడా లేవు. ఓటు చేరకూడదనే ఒక ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి యాంటీ ఓటు చేయి మరొకసారి జగన్మోహన్ రెడ్డికి లబ్ధి జరగకూడదనే ఒక ఉద్దేశంతోనే మేమైతే ఈ కూటమిలో కలవటం జరిగిందని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా అయితే చెప్పడం జరిగింది. సో నిన్న దీనికి సంబంధించి సభకు వచ్చిన జనాన్ని అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఇక ఇదే సందర్భంలో ఒక న్యూస్ కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడొచ్చు, సభా వేదిక మీద పవన్ కళ్యాణ్ అలాగే నరేంద్ర మోదీతో పాటు చంద్రబాబు గారు, పురంధేశ్వరి అలాగే అచ్చెన్నాయుడిని మనం అయితే చూడొచ్చు. సభలో ప్రజలకైతే నరేంద్ర మోదీ గారు ఇక్కడ అభివాదం చేస్తున్నారు. ఇక్కడ దీనికి వచ్చిన న్యూస్ ఆర్టికల్ని ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడొచ్చు, జగన్ సర్కారును పెకలించేద్దాం, ఇది అవినీతిలో కూరుకుపోయింది, రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం ఉంది, అవినీతిలో మంత్రులు పోటీ పడుతున్నారు, 5 ఏళ్లుగా రాష్ట్ర అభివృద్ధి అనేది కుంటుబడింది, డబల్ ఇంజన్ సర్కారుతోనే వికసిత భారత్ అలాగే వికసిత ఆంధ్రప్రదేశ్ అనేవి సాధ్యమవుతాయి, కేంద్రంలో రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వాన్ని స్థాపించాలి, ప్రజాగళం సభలో నరేంద్ర మోదీ. సో పూర్తి స్థాయిలో నరేంద్ర మోదీ అయితే నిన్న వైసీపీ మంత్రుల అవినీతి అరాచకాల గురించి అయితే బహిరంగంగానే విమర్శించడం అయితే జరిగింది. ఈ 5 ఏళ్లలో అవినీతి తప్ప అభివృద్ధి అనేది ఈ రాష్ట్రం నోచుకోలేదని చెప్పి చెప్పడం జరిగింది. ఇక డబుల్ ఇంజిన్ సర్కారుతో ఏదైతే వికసిత భారత్ అనేది నా లక్ష్యంగా ఉందో, వికసిత ఆంధ్రప్రదేశ్ కూడా ఇక నుంచి నా లక్ష్యం, ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయడానికి అవసరమైన సహాయ సహకారాలు అందించడానికి నేనైతే సిద్ధంగా ఉన్నానని చెప్పి చెప్పడం జరిగింది. ఇక కేంద్రం రాష్ట్రంలో కూడా ఎన్డీఏని స్థాపించాలని చెప్పి చెప్పడం జరిగింది. జెండాలు వేరైనా ఎజెండా ఒక్కటే, రాష్ట్ర పునర్నిర్మాణం కోసమే భాజపా, తెదేపా, జనసేన జట్టు, ప్రజల జీవితాన్ని తీర్చిదిద్దే బాధ్యత మాది, మీ ఆశీర్వాదం మద్దతు కావాలి, దేశానికి సరైన సమయంలో మోడీ లాంటి నాయకుడు దొరికారని చెప్పి చంద్రబాబు గారు కూడా చెప్పడం జరిగింది. సో ఇక పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను కూడా మనం ఒకసారి పరిశీలించవచ్చు. ఇక జగన్ సీఎం కాదు, ఒక సారా వ్యాపారి, ఇసుకను దోచిన వారంతా ఆయన బినామీలే, 2019-21లో 30,000కు మంది పైగా మహిళలు అదృశ్యమయ్యారు, ఎన్నికల్లో కూటమిదే విజయం, కష్టాల్లో ఉన్న ప్రజలకు భుజం కాయడానికే మోడీ వచ్చారని చెప్పి చెప్పడం జరిగింది. ఇక ఉప్పొంగిన జనసముద్రం ఇక్కడ చూడొచ్చు, ఏ స్థాయిలో సభ సక్సెస్ అయిందని చెప్పడానికి అయితే మనం చూడొచ్చు. ఇదే సాక్షిలో అనుకోండి, వాళ్ళు గ్రీన్ మ్యాట్ వేసి గ్రాఫిక్స్ చేసుకోవాల్సిన పరిస్థితి, బట్ నిన్న ఎటువంటి గ్రీన్ మ్యాట్లు లేకుండానే ఇక్కడ మనం ఈ సభను అయితే మనం చూడొచ్చు. ఇందులో మనకు కనపడేది కేవలం ఒక భాగం మాత్రమే. ఇందులో బయట రోడ్ల మీద కానివ్వండి, ఈ ఫోటోలో కనపడిన వారిని కానివ్వండి చాలామంది ఉన్నారు. మొత్తంగా లక్షలాదిగా జనం తరలి రావడంతో నిన్నటి ఏదైతే చిలకలూరిపేట మండలం బొప్పిడి వద్ద నిర్వహించినటువంటి ప్రజాగళం సభ ఉందో గ్రాండ్ సక్సెస్ అయింది. సో ఈ సభ సక్సెస్ చూసిన తర్వాత వచ్చే ఎన్నికల్లో కూటమి ఎంత భారీ మెజారిటీతో గెలవబోతుంది అనేది అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే వైసీపీ పతనం దాదాపు ఖాయమైన నేపథ్యంలో అనేక మంది నేతలు గోడ దూకుతున్నారు. ఇప్పుడు తాజాగా ఈ సభ సక్సెస్ తరువాత మరికొంతమంది వైసీపీ నేతలు అయితే బయటకు వచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది. మొత్తంగా 2024 మే 13న జరగబోయే ఎన్నికల్లో మాత్రం ఓట్ల సునామీ కురవబోతుంది. ఆ సునామీలో వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి కొట్టుకుపోవటం ఖాయంగా అయితే కనపడుతుంది. సభ గ్రాండ్ సక్సెస్ తర్వాత టీడీపీ, జనసేన, బీజేపీ నేతలందరూ కూడా ఫుల్ ఖుషి అయిన పరిస్థితి. ఎందుకంటే నరేంద్ర మోదీ గారు వస్తున్నటువంటి సభకు జగన్మోహన్ రెడ్డి ఎలాంటి ఆటంకాలు పెడతాడో మనందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా సభ గ్రాండ్ సక్సెస్ కావడంతో మొత్తం అందరూ కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి జన ప్రపంచం సృష్టిస్తుంది, ఖచ్చితంగా అధికారంలోకి రాబోతుంది అని నిన్నటి ప్రజాగళం సభ ద్వారా ప్రజలందరికీ అర్థమైంది.